విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అసమ్మతి సెగరగులుతోంది. విజయవాడ పశ్చిమ టికెట్ను పోతిని మహేష్కి కేటాయించాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. రెండో జాబితాలో టికెట్ ప్రకటిస్తామని పవన్ స్పష్టమైన హామీ ఇచ్చి మాట తప్పారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఫోటోతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న పోతిని మహేష్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. జనసేన పశ్చిమ సీటు పోతిన మహేష్కి ఇవ్వాలంటూ జన సైనికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మీద అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీకి ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళకి టికెట్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. పొత్తులో ఎప్పటి నుంచో ఆశిస్తున్న పశ్చిమ సీటు కోల్పోవడంతో వాళ్ళంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి. నిన్నటి నుంచి కూడా నిరసన గలాన్ని అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం పోతిన మహేష్ మనతున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూడాలంటే 21 సీట్లలో ఖచ్చితంగా మీ సీటు ఉందని చాలా ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీకు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఈరోజు బీజేపీకి ఈ సీటు వెళ్ళిందని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 వారాల కిందట పవన్ కళ్యాణ్ గారు నన్ను హైదరాబాద్ నివాసానికి రమ్మంటే నేను వారి ఇంటికి వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారు మొదటి జాబితాలో నీ పేరు విడుదల చేయలేకపోయాం, రెండో జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుందని చెప్పారు. మరి జాబితాలో మా పేరు వస్తుంది అనుకున్నటువంటి తరుణంలో మరి ఏం జరిగిందో, ఎవరి కోసం త్యాగం చేయాల్సి వచ్చిందో, ఎందుకోసం ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ మరి భారతీయ జనతా పార్టీకి ఈ సీటు వెళ్ళిపోతుందనేటువంటి మాటలు మీడియాలో చూసాం, పార్టీలో కూడా కొంతమంది నాతో చెప్పారు. మేము కూడా అడిగాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా పనిచేసాం, ప్రజలకు అండగా నిలబడ్డాం, అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రిని కూడా వేరే ప్రాంతానికి మార్చారంటే జనసేన పార్టీ చాలా బలంగా పనిచేసింది అనేటువంటి మాట కూడా మాట్లాడాం. మీరు తీసుకుంటే సెంట్రల్ ఆంధ్రాలోనే బలమైన స్థానం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీకి. అట్లాంటి బలమైన స్థానాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, ఎవరి కోసం త్యాగం చేయాలి, ఎందుకోసం త్యాగం చేయాలి? పార్టీ ఈ రోజున ఆశ్చర్యపోతోంది. ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులుగానే మేము సేవ చేయాలనుకుంటున్నాం, ప్రజాప్రతినిధులుగా ఉంటాం అనుకుంటున్నాం. కానీ వేరే పార్టీకి జెండా మోసే కూలీలుగా మాత్రం ఉండం. అంటే అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళకే చాలా మందికి సీట్లు ఇవ్వాలనే పరిస్థితి. ఇతర పార్టీల నుంచి వచ్చి రీసెంట్గా తీర్థం తీర్చుకున్న వాళ్ళకి మాత్రం సీట్లు ఇచ్చారు అనేది జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాంటి పార్టీ అంశాల మీద నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు. అన్ని విషయాలు కూడా పార్టీకి తెలుసు, ప్రజలకి తెలుసు. మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం, జనసేన పార్టీ కోసమే పనిచేసాం. మేము ఎక్కడ విశ్రమించలా. మా వ్యాపారాలు పక్కన పెట్టాం, మా కుటుంబాల పక్కన పెట్టాం. నాతో పాటు విజయవాడ నగరంలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ కేడర్ మొత్తం కూడా నాతో పాటు కలిసి పనిచేశారు. మేము ఎక్కడ కూడా వెనకడి వేల ప్రతికూల పరిస్థితుల్లో పార్టీతో ఉన్నాం, ప్రతికూల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. 19 ఎన్నికల్లో అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. అట్లాంటప్పుడు కూడా నేను నిలబడ్డా, పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేశా. ఆయన మీద ఈగ వాలితే స్పందించా, విజయవాడ లాంటి నగరంలో పోరాటాలు చేశా. మాలాంటి వ్యక్తులకి రోడ్డు మీద మా కోసం ఈ రోజున ధర్నాలు నిరసనలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా మాకు దురదృష్టం లేదు. ఇది చెప్తున్నారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తారని ఆశించాం, కానీ టికెట్ బీజేపీకి వెళ్ళిపోతుందని ఇస్తున్నారు. ఎప్పుడైతే జనసేనకి సంబంధించి ఆందోళన చేశాము, కానీ ఈరోజు మా సీటు కోసమే మేము రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆలోచించాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని జెండా పట్టుకొని ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తానంటూ పోతిన మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.